వచ్చినాక మన ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9వ నెలలో కూడా 1వ తేదీ పొద్దున్నుంచే పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కొడవలూరు మండలం రెడ్డిపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి మీ గ్రామానికి రావడం అని అనుకుంటాను. మీ అందరూ కూడా నాకు ఓట్లేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం ఈ ఊర్లో పోయినసారి నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు నీటి ప్రాబ్లం ఉంది అని చెప్పి. గత నెల క్రితమో 2 నెలల క్రితమో ఆ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చెప్పారు ఇప్పుడు అందరికీ తాగు నీళ్లు బాగున్నాయి, అందరికీ నీళ్లు వస్తున్నాయి అని చెప్పి. పంచాయతీకి మనము గత పంచాయతీలో ఎటువంటి రూపాయి కూడా లేకుండా, ఒక తట్ట మట్టి కూడా లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు తెలుసుకొని మీకు ఏవైతే ఇబ్బందికరం లేకుండా మొట్టమొదట మనం నీళ్లే అనుకున్నాం. అన్ని గ్రామాల్లో నీళ్లు చెప్పారు ఆ రోజు. అదేవిధంగా ఈరోజు మనము మళ్ళీ సంవత్సరం అయ్యేటప్పటికి, ఎండాకాలం వచ్చేటప్పటికి కోవూరు నియోజకవర్గంలో ఉన్న 82 పంచాయతీల్లో ఎక్కడ కూడా మాకు తాగు నీరు లేదు అని ఏ హ్యామ్లెట్ లో కూడా ఎక్కడ కూడా ఆ మాట వినిపించకూడదు అని చెప్పి మనము ఆర్డబ్ల్యూసీ వాళ్ళకి, ఎంపీడీఓ వాళ్ళకి అందరికీ చెప్పున్నాము. మళ్ళీ ఈ రోజు కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము. కాబట్టి ఏ గ్రామంలోనైనా, ఇది ఒక కొడవలూరు మండలం ఈ గ్రామానికి సంబంధించే కాదు, కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా, ఏ గ్రామంలో అయినా, ఏ హ్యామ్లెట్ లో అయినా ఈ ఎండాకాలంలో, వేసవి కాలంలో నీళ్లు లేవు అనే మాట వినపడకూడదు. మీకు గాన ఎవరైనా అలాంటి ఇబ్బందులుంటే నేరుగా ఎమ్మెల్యేతో వచ్చి మీరు చెప్పుకోవచ్చు. అది ఇమీడియట్ గా 24 గంటల లోపల దాన్ని నీళ్లు లేని సమస్యను తీరుస్తామని చెప్పి మీకు అందరు కూడా మాటిస్తున్నాము. అదేవిధంగా నిన్ననే మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మనం అభివృద్ధి, సంక్షేమము సమపాలులో జరగద్దని చెప్పి అనుకున్నామో అదేవిధంగా మనకి నిన్నే బడ్జెట్ రిలీజ్ చేశారు. దాంట్లో అట్టడుగు ప్రజలకి, ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారు. దానివల్ల మీకు అందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ 2022లో వచ్చిన వరదల కారణంగా రెడ్డిపాలెం నుంచి అటు చెర్లోపాలెము, వేగూరు, మోడగుంట, ముదివర్తి గ్రామాలకు వెళ్లే మార్గ మధ్యలో బ్రిడ్జ్ తెగిపోయి ఉందని కూడా చెప్పడం జరిగింది. వీలైనంత త్వరలో ఆ బ్రిడ్జిని పూర్తి చేస్తామని, గ్రామ ప్రజలకి అది అంకితం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాము ఈ మాటగా. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ బడ్జెట్ లో డెల్టా ప్రాంతమైన మన కోవూరుకి ఎంతో మంది రైతన్నలున్న మనకి ఎంతో మేలు జరుగుతూ, రాబోయే రోజుల్లో మనము సూపర్ 6 పథకాలైన రైతన్న భరోసా గాని, అదేవిధంగా మనము తల్లికి వందనం అనే పేరుతో మనకి ప్రతి బిడ్డకి 15,000 లెక్కన ఇవ్వడానికి కూడా జూన్ నుంచి రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ళు, ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళకి స్థలాలు, ఈ విధంగా ఆల్రెడీ మనము పెన్షను 3,000 నుంచి ఒకేసారి 4,000 చేసుకొని, అదేవిధంగా దివ్యాంగులకి 6,000 చేసి, డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 వరకు ఇస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పెన్షన్ 4,000 అనేది ఇప్పుడు నేను కొంతమందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒకేసారి 4,000 వాళ్ళు అందుకుంటుంది. దానివల్ల అది కూడా కాకుండా గత ప్రభుత్వంలో విధ్వంసం అయిపోయిన మన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తూ
ఎక్కడ ఇబ్బంది లేకుండా అవ్వాతాతలకి 1వ తేదీ కల్లా, అది ఆదివారం వస్తే శనివారం రోజే పెన్షన్ ఇవ్వాలని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనకి ఒక పక్క సంక్షేమము, ఇంకొక పక్క అభివృద్ధితో కలిపిన బడ్జెట్ నిన్న వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. కాకపోతే గత ప్రభుత్వ తప్పిదాల వల్ల మనం కొంచెం సమయం వేచి ఉండాలి. అంతవరకే. అందరికీ ధన్యవాదాలు.